హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే అస్సలు వినేదాన్ని కాదండి సాటర్‌డే చికెన్ తినొద్దని. మా హస్బెండ్ గాని, మా నాన్న గాని చెప్తే, ఇప్పుడేంటో నా అంతట నాకే రియలైజేషన్‌గా అనిపిచ్చిద్ది. వారంలో ఒకరోజు తినకుండా ఉంటే ఏమైద్దిలే అని. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నేను ఇంకో 3 డేస్‌లో తిరుపతి ఎళ్ళబోతున్నాను. ఇప్పుడు ఈ హౌస్ క్లీనింగ్ వ్లాగ్ అనేది మీకు చూపిద్దాం అనుకుంటున్నా. ఈరోజు నేను కిచెన్ ఆర్గనైజ్ చేసుకొని, అలాగే దుప్పట్లు అయన్నీ ఉతుకుదాం అనుకుంటున్నాను. ఇంట్లో వంట అదంతా పొద్దున్నే అయిపోయింది. పాప స్కూల్‌కి వెళ్ళిపోయింది. హస్బెండ్ ఆఫీస్‌కి వెళ్ళిపోయాడు. ఈవినింగ్ దాకా రాడు కాబట్టి 2:00 సారీ అండి. 2:00కి వెళ్ళి నేనే తీసుకొచ్చుకోవాలి పాపని. ఒక్కొక్కసారి మాట్లాడేటప్పుడు పదాలు దొరకవన్నమాట. ఇల్లైతే ఎలా క్లీన్ చేస్తా ఏంటనేది నేను మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ఇది లాంగ్ వీడియోస్ నేను ఇప్పుడే స్టార్టింగ్ కాబట్టి ఎలా ఉండిద్దో ఏంటో మీరే చెప్పాలి. ఈడు మా బుడంకాయి. ఈడేనండి ఇల్లు మొత్తం చిందరవందర అవ్వడానికి మెయిన్ రీజను. నేను మార్నింగ్ నుంచే క్లీన్ చేయడం స్టార్ట్ చేశా కాబట్టి కర్టన్స్ ఇవన్నీ తీసేసాను. వాడు చూడండి చక్కగా డోరా చూస్తుండు. తర్వాత కిచెన్లోకి వచ్చి ఆగమాగం చేస్తాడు. కిచెన్లో అన్నీ హాల్లో ఉంటాయి, హాల్లో అన్నీ కిచెన్లో ఉంటాయి, బెడ్రూమ్లో బట్టలు బెడ్ మీద ఉంటాయి. అసలు ఎంత చేయాలంటే అంత చికాకు చేస్తాడు. ఇల్లు చూడండి అసలు ఎట్ట చేసేసాడో. ఇక అయితే నేను పని స్టార్ట్ చేసేసానండి. కిచెన్లో అంతా ఆర్గనైజ్ చేసేసుకుంటున్నాను. ఏమేం కావాలో అవన్నీ పక్కకు పెట్టేసి మిగిలినవన్నీ తోమడానికి. తిరుపతి వెళ్తున్నామని కాదులే కానీ అప్పుడప్పుడు ఇల్లంతా క్లీన్ చేసుకుంటే మనసంతా ప్రశాంతంగా ఉండిద్ది. ఎందుకో తెలీదు కానీ ఇంట్లో ఉండే లేడీస్కి అసలు ఇదేంటో పెద్ద స్వర్గంలో నుంచి తిరిగి వచ్చినట్టే అనిపించిద్ది. నేను అలాగ పనులన్నీ వన్ బై వన్ ఎలా చేసుకోవాలనేది ఒకసారి ఒక 10 నిమిషాలు కూర్చొని మంచి టీ తాగుకుంటూ ఆలోచిస్తా. తిరుపతి అనేది ఈ మధ్య నాకు ఒక ఎమోషన్‌లా అయిపోయింది. ఎందుకో తెలీదు. మనసు ప్రశాంతంగా లేకపోతే తిరుపతి వెళ్ళాలి, తిరుపతి చూడాలి, వెంకటేశ్వర స్వామి చూడాలి అనిపించిద్ది. ఎప్పుడు ఎటు చూసినా అదే ఆలోచన ఉండిద్ది. నేను ఒక నెల రోజుల నుంచి అడుగుతుంటే మా హస్బెండ్ చివరికి వెళ్దాం, మరి టికెట్లు లేవు, లైన్లో నిల్చోవాలి, నీ ఇష్టం మరి అది ఎన్ని గంటలైనా కంప్లైంట్ చేయొద్దు అన్నారు. నేను సరే అన్నా. మీలో ఎంతమందికి సిఐడి చూడడం ఇష్టం అండి? నేనైతే సిఐడి చూసుకుంటూ ఎంత పనున్నా చేసేస్తానండి. నాకు సిఐడి అంటే పిచ్చి. ఎందుకో తెలీదు. మీలో ఎవరికన్నా సిఐడి అంటే ఇష్టం ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. ఇది నేను స్టార్టింగ్ లాంగ్ వ్లాగ్స్ కాబట్టి ఏదన్నా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే నన్ను తిట్టుకోమాకండి. ఇదేంటి పిచ్చిదానిలాగా ఇవన్నీ పెడుతుందని. మీరే చెప్పండి. హైట్ లేని వాళ్ళ తిప్పలు ఎలా ఉంటాయో మీకు అర్థం కాదు కానీ మీకు ఇంత హైట్ ఉన్నట్టు కనపడుతున్నాయి వీడియోలో. నేను కింద స్టూల్ వేసుకొని ఇవన్నీ చేస్తున్నాను. పొట్టోళ్ళ తిప్పలు అన్నీ ఇన్ని కాదండి. చూడడానికి మేము క్యూట్గా కనిపిస్తాం కానీ మేము ఏదన్నా అందుకోవాలన్నా ఏదన్నా పట్టుకోవాలన్నా మా హైట్ అనేది మధ్యలో వచ్చి దూరిపోయిద్ది. నాకెప్పుడూ అర్థం కాదు. మా హస్బెండ్ అయితే డైట్ చేస్తానని ఓట్స్ తీసుకొచ్చి పెట్టుకుంటారు. అది తినరు, చెయ్యరు. ఇలా రీఫిల్ చేసే ప్రతిసారి అనిపించిద్ది అబ్బా నేనన్నా తిందామని. కానీ అది తింటే వాంతి అయినట్టు ఉండిద్ది. ఎలా తినాలో అర్థం కాదు. మీ ఇంట్లో కూడా ఇలా డైట్ చేస్తా అని చెప్పి అన్నీ కొని తెచ్చి పెట్టుకొని ఏమీ చేయకుండా పక్కన పడేసి రోజు చేసే టిఫిన్లు చేసే పర్సన్ ఉన్నారా? కింద కామెంట్ చేసేయండి. మీకు నచ్చితే ఒక లైక్ కూడా చేయండి. ఏం చెప్పాలి? ముచ్చట్లు చెప్పడానికా? నేను ఇంట్రోవర్ట్‌ని. పెద్దగా ఫ్రెండ్స్ లేరు. నిజంగా మీరు నమ్ముతారో లేరో నాకు ఇంతవరకు ఒక్క బెస్ట్ ఫ్రెండ్ లేదండి. నాకేదన్నా బాధ అనిపిస్తే చిన్నప్పటి నుంచి నాలో నేను చెప్పుకోవడం, లేదా మరీ బాధ అనిపిస్తే ఒక పేపర్ మీద రాసి చింపేయడం చేస్తా. నాకు ఫోను, టీవీ ఒక మంచి ఫ్రెండ్స్ అండి. ఇప్పుడు నా పిల్లలు. నాకు ఫోన్ ఉంటే చాలు సాంగ్స్ కానీ, సిఐడి కానీ పెట్టుకొని చూస్తా. మరీ అనిపిస్తే నేను చాగంటి కోటేశ్వరరావు గారు, గరికపాటి గారి ప్రవచనాలు పెట్టుకుంటాను. అదేంటో అర్థం కాదు. నేను పర్టిక్యులర్‌లీ దేవుడు నాకు అందరి దేవుళ్ళు నాకు రెస్పెక్టే అండి. అందరూ మంచివాళ్ళే. మనమే వివిధ పేర్లు పెట్టి వాళ్ళని డిఫరెన్స్ చేసేసాము. ఎవరి అభిప్రాయం వాళ్ళది. ఇక్కడైతే క్లీనింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది కిచెన్లో. ఇప్పుడు బట్టల మీద పడిపోయాను. వాషింగ్ మిషనే ఉతికిద్దండి, నేనేం ఉతకను. అవి లేపి ఉతకాలంటే నేను తిరుపతి వెళ్ళేదేమో కానీ డైరెక్ట్ ఏడుకొండల వారిని స్వర్గంలో కలుసుకోవచ్చు నేను వెళ్ళిపోయి.
వాషింగ్ మిషన్లో వేసి అది సెట్ చేసుకుంటే దాని పని అది చేసుకుంటూ ఉండిద్ది, నా పని నేను చేసుకుంటూ ఉంటాను. ఉండేది నలుగురం కానీ ఎన్ని బట్టలు చికాకు చేస్తామంటే, మా పిల్లలైతే దుప్పట్లన్నీ తీసి ఇల్లులు కట్టుకొని గుడారాలు వేసుకొని చికాకుగా చేస్తుంటారు. ఏంటో అర్థం కాదు. ఉతకడం ఎండబెట్టడం అన్నీ అయిపోయింది. ఇప్పుడు మడతేయడం అనేది పెద్ద టాస్క్. ఆరేయడానికి ఉతకడానికి మహా అయితే 1-2 గంటలు టైం పట్టిద్దేమో, కానీ మడతేయాలంటే రోజులు పట్టిద్ది. ఎందుకో అర్థం కాదు. ఇంట్లో ఎవరైతే ఉతికిన బట్టలు ఏ రోజైతే ఆ రోజు క్లీన్ చేసుకుంటారో అబ్బా వాళ్ళండి అదృష్టవంతులు. నాకు బట్టలు మడతేయాలంటే పెద్ద టాస్క్. ఇలాంటి చిన్న చిన్న ఫన్నీ విషయాలు ఏమన్నా ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇక ఉంటానండి, బాయ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైతే ఒక కామెంట్ చేయండి. మళ్ళీ వీడియోలో కలుద్దాం. బాయ్, సీ యూ.